ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చిన డైలాగ్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. గంట కొట్టండి ఫ్రెండ్స్. బాబమ్మ ఈ బెండకాయ గింజలు అయితే పెట్టిపిచ్చిన కానీ కానీ ఏంద్రా కానీ చెప్పదాకా ఆవత బాగవే. మబ్బు వేసింది అప్పుడు పెట్టేటప్పుడు, కానీ ఇప్పుడు మబ్బు తేలిపోయింది మొత్తము. వాన పడుతుందో పడదో అని తెలుస్తలేదు. అయ్యో ఎట్లా రా మరి, వాన పడకుంటే నీళ్లు కట్టాలి కాదురా. నీళ్లు కడదామన్నా కూడా ఆ బావిలో నీళ్లు లేవు, ఏం లేవు. అయ్యో మరి ఎట్లా రా? ఎట్లున్నది ఏం లేదు. ఇక 2000 3000 లాసేనారా? మరి ఏంది లాసే. కాలం అయితే లేదు, ఏమైతే లేదు. కాలం కానీ కాలంలో వాన పడుతుంది. ఏదో ఆట ఆడితే వాన పడుతుందో కాదే. కప్పతల్లి ఆడితే వాన పడుతుందిరా. మరి అది ఎట్లా ఆడతారే చెప్పు. కప్పను దొరకబట్టాలి. కప్పను దొరకబట్టి కొత్త గుడ్డ తేవాలి. కొత్త గుడ్డలో కప్పని ముడేయాలి. ముడేసి ఆ రోకల్ బండ తెచ్చి రోకల్ బండకు ముడేసి ఆ పసుపు కుంకుమ కొత్త గుడ్డ అయినా కప్ప అయినా చల్లి ఇటొగలు అగటొగలు బొట్టు పెట్టుకొని ఇటొగలు అగటొగలు ఎత్తుకోవాలి. ఎత్తుకొని ఇల్లుకు తిరగాలి. ఇల్లుకు తిరుగుతా అంటే వాళ్ళు నీళ్లు పోతారు. బరువాతనే ఉంటారు. బరువాత ఉంటే ఇటొగలు అటొగలు ఎత్తుకొని పోతా అంటే ఇల్లు తిరుగుతా అంటే ఆ గలవలో పోగానే నీళ్లు పోతారు. నీళ్లు పోయంగానే కప్పతల్లి కడవడే నీళ్లు దంతాలు దొజ్జడే నీళ్లు. వానదేవుడో వసదేవుడా వానన్న కొట్టరాదు వానదేవుడో వసదేవుడు. ఇంటికి తిరగాలి. ఇక ఇట్లనే ఇంటి తిరుక్కుంటా కప్పతల్లి కడవడే నీళ్లు బాగా అని మొత్తుకోవాలి నీళ్లు పోసినాక. అంటే ఇప్పుడు వరుస అయిన వాళ్ళు ఆడాలి. అంటే బావ బామ్మ ఎవరైనా ఏం లేదు, ఆ దేవునికి వరుసలు అయితేనే ఇంకా మంచిగా ఉంటది. ఇక వాళ్ళు నీళ్లు పోయగానే ఓ అని మొత్తుకుంటా పోవాలి. మొత్తుకుంటా పోతా అంటే ఇంటి తిరుగుతా అంటే నీళ్లు పోసుకుంటా పోతారు. వాళ్ళు నీళ్లు పోసినప్పుడు ఎగురుకుంటా అనాలి. అయితే బన్నిగాంతో ఆడిపిద్దాం, అదే వాన పడుతుంది కావచ్చు. ఆడిపిద్దాం. మరి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇంద్రదేవునికి ప్రత్యేకంగా పూజలు చేయకన్నాడు కదనే. ఇది పూజలు కాదరా, మన నమ్మకం. దేవుడు ఇట్లా చేసుకుంటే మంచిది వాన పడుతుంది అన్నాడు. శ్రీకృష్ణుడు ఇంద్రదేవునికి ప్రత్యక్షంగా పూజలు చేయని అవసరం లేదు, మన చుట్టూన్న ప్రకృతికే పూజలు చేసుకుంటే వర్షం పడుతుంది. అప్పుడు చిటికెనలతో గుడ్డలు లేవట్టిండు శ్రీకృష్ణుడు మహాభారతంలో. ఇంద్రదేవునికి అహంకారం తక్కువ చేసేటందుకు అట్లా చేసిండు. సరే మరి నేను రేపు కప్పతల్లి ఆడనికి ఆ బన్నిగాన్ని అడుగుతా పోయి. సరే అడుగు.